అది తల్లి, ఈ గాయం వెనుక ఉన్న గాథ. రాక అత్యాచారానికి బలి అయిపోయిన లక్ష్మి మీద ప్రకృతి కూడా పగపట్టింది. ఆమె గర్భవతి అయింది. ఆనాటి నుండి లక్ష్మిని నా చెల్లెలుగా చూసుకుంటున్నా. లక్ష్మి జీవితాన్ని సర్వనాశనం చేసిన రాక మీద ఎప్పటికైనా కసి తీర్చుకోవాలి. అందుకే నీలును అన్ని విద్యల్లోనూ ప్రవీణురాల్ని చేశాను. నా పగ చల్లారే సమయం ఎక్కువ దూరంలో లేదు. ఆ తరువాత ఇన్నాళ్ళు ఎంత బాధ నీ మనసులో దాచుకున్నావు బాబాయ్. ఆ గాయాన్ని రేపి నీ మనశ్శాంతి పాడు చేశాను. నన్ను క్షమించు బాబాయ్. లేదు తల్లి, లేదు. ఈ రహస్యం నాకు లక్ష్మికి తప్ప మరో వ్యక్తికి తెలియదు. నువ్వు కూడా ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వు తల్లి. ముఖ్యంగా నీలుకు తెలియకూడదు. అలాగే బాబాయ్. రా బాబాయ్, అన్నం తిందువు గాని. నీలు, నేను అమర్ని. నువ్వా? అయితే నువ్వు నా వెంటనే వస్తున్నావా? అవును. ఎప్పుడు నీకు నీడలా తోడుగా ఉందామని. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. నీలు, అన్ని సమయాలు మనవి కావు. ఆ బందిపోటు ముఠ పచ్చి నెత్తురు తాగే క్రూరులు. వాళ్ళు పచ్చి నెత్తురు తాగితే నేను వాళ్ళ వెచ్చని రక్తం పీలుస్తా. సరే, ఇంతకీ ఆ కిరీటం విషయం? అది నీకు అనవసరం. నీలు, అమ్మవారి విషయం అందరికీ అవసరమే. అంత అవసరం అయితే రేపు గుళ్ళోకి వచ్చి చూడు. సరే పద, నీ వెంటే వస్తా. ఎందుకు దిగావు? దాహం వేసింది, దిగాను. అది కూడా నీకు చెప్పాలా? సరే పదా, నేను వస్తాను. నేను 4 అంటే 4, 3 అంటే 3 కాదనడానికి నువ్వెవడ్రా? ఆ రోజు నా ఎముకలు చితగొచ్చావు. ఈ రోజు నీ పని 4 అంటే 4, 3 అంటే 3 రా. అరే, పిరికి పందలా వెనక నుంచి వలవేయడం కాదురా. దిగరాలని ఎంత తెలుస్తాను. నేను 4 అంటే 4, 3 అంటే 3 ఇప్పుడైనా తెలుసుకున్నావా? ఒక్కడే అనుకుంటే జంటగా దొరికారా?
రాజా, ఎందుకు చేశావు ఇంత మోసం? ఢీకు! స్నేహంలో మోసం ఒకప్పుడు చేశా, కానీ నీ విషయంలో మాత్రం ఇంతవరకు చేయలేదు, ఇక ముందు కూడా చేయడి రాక. మాట జరగ. నీ స్నేహం అర్థమైంది. కిరీటం ఇచ్చి 5 లక్షలు తీసుకున్నావు. మళ్ళీ నువ్వే ఒక అమ్మాయిని పంపి ఆ కిరీటాన్ని కాజీ. ఏమిటి నువ్వు అనేది? నేను కష్టపడి సాధించిన కిరీటానికి డబ్బు ఇవ్వలేదు సరిగదా? దాన్ని నీ దగ్గరకు తీసుకొచ్చిన నా మనుషులు ఏమయ్యారో సంజాషి చెప్పాల్సింది కూడా నువ్వే. అబద్ధాలాడి తప్పించుకోలేవు రాక. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ ఢీకు దేనైనా సహిస్తాడు, కానీ మోసం మాత్రం సహించలేడు. ఢీకు! నేను అదే చెప్తున్నాను. రాక మాట కట్టుబడే వ్యక్తి. జరిగింది ఏమిటో వివరంగా చెప్పు. ఇంతకీ ఆ కిరీటం ఏది? నీకే పంపాను. పంపావు, కానీ నీ మనుషులు డబ్బు తీసుకెళ్ళగానే ఆ పిల్ల వచ్చి, పిల్ల ఇందులో ఏదో మోసం జరిగింది. ఎవరా పిల్ల? అది పిల్ల కాదు, పిడుగు. బహుశా రత్నగిరి నుంచి వచ్చి ఉంటుంది. పద భిక్కు, ఆ సంగతి ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం. పద. గంగు, నీ ఆయువు మూడిందిరా. और मोईरा बेटा రై, ఏ ప్యారీ, ఆ దద్దమ్మ వెంట పడితే నీకేం వస్తుంది? ఒక్కసారి కన్నెత్తి నన్ను చూశావంటే అబ్బా గంగు, 4 అంటే 4 అవుతుంది, 3 అంటే 3 అవుతుంది. రా, రా, రే గంగు, చెట్ల సాటుకోండి. గంగు, రా, రావే. రేయ్, గంగు, బద్మాష్! వదలవై, పెద్ద మగాడిలాగా. నేను నీ దాన్ని కావాలంటే నాతో పందెం కట్టాలి. పందెమా? నువ్వు నాకంటే వీరుడువని ముందు నాకు నమ్మకం కలగాలి. ఓ, నిన్ను అమాంతంగా ఏం చేస్తాను? పందెం గెలిచిన తర్వాత అయ్యో పండే పండే. గోరీ, చెప్పు, ఏంటి పందెం? ఈ పండు నా తల మీద పెట్టుకుంటాను. తలకి తగలకుండా ఈ పండు కొట్టాలి. పెట్టుగా, బాగా పెట్టుగా పండు. ఇప్పుడు చూస్తావుగా నా గురి. ఇదిగో, నేను 4 అంటే 4, 3 అంటే 3. కొట్టు. నన్నే మోసం చేస్తావు. నా సంగతి నీకు తెలియదు. నేను 4 అంటే 4, 3 అంటే 3.